హాయ్ నమస్తే, నేను మీ ధనుంజయ్, ఒక లీడింగ్ ఆర్టిస్ట్. మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన ఇప్పుడు మనతో ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. బ్రదర్ ప్లీజ్ వెల్కమ్. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నాను. షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? బంగారులాగా. సో మిత్రుడు లక్ష్మణ్తో ఈరోజు మనం 2 నిమిషాలు రిక్వెస్టబుల్గా ఆనందపడుతూ ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. ఇన్ని మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి, నేను సినిమాల్లో చూస్తున్నాం, తర్వాత టీవీలోనూ కనిపిస్తేటప్పుడు ఫ్యామిలీతో పాటు మేము చాలా హ్యాపీగా మా తమ్ముడు కనబడుతున్నాడు అని ఇంటందరం గొప్పగా చెప్పుకుంటూ ఆనందపడుతున్నాం. సో ఎంత స్థాయికి ఇంత స్ట్రగుల్ ఎలా ఫేస్ చేసావు, ఎలా దాడుతున్నావు ఇదంతను? తెలియదు, అలా నడుస్తుంది, జరుగుతుంది. వెరీ గుడ్. అయితే మంచి మంచి రోల్స్ పడుతున్నాయి, పడే రోల్ కూడా దమ్ముని క్యారెక్టర్స్ బాగా ఇంకాస్త బెటర్ క్యారెక్టర్స్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో పడతాయి. ఇది సినిమాకి ఒక కోణం. ఇంకా తమ్ముడు లక్ష్మణ్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు దానికోసమే ఇది పెట్టాను, అతని వాయిస్, అతని తెలుగు ఉచ్చారణ, తెలుగు పద్యాల మీద ఒక అద్భుతమైన కమాండ్ ఉంది. ఆయన ఆ పద్యం చెప్తుంటే నాకేదో ఎప్పుడు కూడా చాలా ఆనందం కలుగుతుంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ప్లీజ్ బ్రదర్ నా కోసం ఒక్కసారి పద్యం చెప్పవా అంటే నన్ను ఎక్కడికో ఒక ఆనందంలోకి తీసుకెళ్ళిపోతాడు. సో ఈ సందర్భంగా నేను మీకోసం నా కోసం కూడా ఇంకొకసారి తమ్ముడికి రిక్వెస్ట్ చేస్తూ మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక చిన్న పద్యం. వచింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీల నొక్కొక్క మాటు భాషింతు నన్నయ్య భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు వాకృత్తుతి కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగా నొక్కొక్క మాటు పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవా సూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు అని అన్నప్పుడు మరి నీ భాషా శైలి అన్నట్టు నుంచి అంటాడు. ప్రౌఢి పరికింప సంస్కృత భాషయంద్రు పలుకు నుడికారమున ఆంధ్ర భాషయంద్రు ఎవరేమన్ననంద్రు నాకేమి కొరత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష అని అన్నప్పుడు నువ్వు తెలుగువాడివి కదా, నా భాష కర్ణాటక భాష అంటున్నావు, నీది కర్ణాటక భాష ఎలాగవుద్ది, కన్నడ భాష ఎలాగవుద్ది అని ఆయన అంటాడు. ఈయన వివరం చెప్పకుండా నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష అంటే మళ్ళీ ఇదే మాట. అసలు కవి కదా నువ్వు, 4 ఎలాగని తిప్పుతావు, కర్ణాటక వచ్చావు నా కన్నడ భాష అంటావు, రేపు గౌడ దేశం వెళ్తే గౌడ భాష అంటావు, ఎలాగని మాట్లాడతావు అంటే అలా కాదయ్యా, నిజము నా భాష కర్ణాటక భాష అని మళ్ళీ అంటాడు. అది ఎలా సాధ్యమంటే అక్కడ మా పెద్ద ఆయన లేచి, శ్రీనాథ పదే పదే నా భాష కర్ణాటక భాష అన్న మీ మాటలకు ఔచిత్యం ఏంటంటే సభాపతులు వారు మన్నించాలి. కర్ణాటక భాష అంటే ఇక్కడ వారు అనుకుంటున్నట్లుగా కన్నడ భాష కాదు. కర్ణ అంటే చెవి, అట అనగా ఇంపుగా విరుగాడినది, చెవులకు ఇంపైన భాష నా భాష కర్ణాటక భాష, తెలుగు భాషని నా కవిత్వంబు నిజము కర్ణాటక భాష ఇంత టాలెంట్ అంటే ఒక తెలుగు కోసం, తెలుగు పదాల ఉచ్చారణ కోసం, ఒక పద్య కవిత కోసం కానీ ఇప్పుడు ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో యూత్ అయితే ఇంకా సమస్య లేదు. కానీ ఇలాంటి మిత్రుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం, గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్లో అంచెలంచెలుగా ఇంకా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేసి ఖచ్చితంగా ఒక టాప్ లెవెల్లో ఉంటాడనడంలో ఏమాత్రం నాకైతే సందేహం లేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. వదలబుద్ధి కావట్లేదు. ఇంకొక చిన్నది ఏదన్నా, ఇంకొక చిన్నది వేమన గారి సరదా కొట్టాను. కులము గలవాడు గోత్రము గలవాడు విద్యతోడ విర్రవీగువాడు పసిడి గలవాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినురవేమా. అది ఎవడైనా కానీ ఎవరైనా నాకు చదువు ఉందని ఎగిరినా కానీ డబ్బున్నోడికి బానిస అన్నాడు, బానిస కొడుకులని తిట్టాడు. అంటే చిన్న మొక్కలో ఎక్కువ చెప్పాడు ఆయన మహానుభావుడు. సరస్వతి కటాక్షం నీకు ఖచ్చితంగా ఉంది.
నీ నాలుక, నీ అదృష్టం, తల్లిదండ్రులు దీవెనలు ఎన్ని ఏదైనా సరే ఎవరికి లేని ఒక యూనిక్ టాలెంట్ అనేది భగవంతుడు నీకు ఇచ్చాడు బ్రదర్. నిజంగా నీ సినిమాలు చూస్తున్నా, నీ పద్యాలు వింటుంటా ఎప్పుడు కూడా నాకు ఆనందం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.